పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎక్కువ ఇష్టమో మూవీస్లో ఎక్కువ ఇష్టమో మీకు? రెండు పొలిటికల్లో బాగానే చేస్తారు, మూవీస్లోనూ బాగానే చేస్తారు. మరి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఇటుపక్క బిజీ షెడ్యూల్లో ఉన్నారు, మరి ఇటుపక్క మూవీస్ పరంగా రాబోయే రోజుల్లో వస్తాయంటారా? అంటే ప్రజల్లో ఉండిపోయారు కదా. ప్రజల్లో ఉన్న అది అదే ఇది ఇది. అవునా? రీసెంట్గా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంది టార్గెట్ చేసి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు కదా, కిందకి లాగేద్దామని చూస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్కి రాబోయే రోజుల్లో కెరియర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? ఎందుకు ఉండదు, ఏముండదు. ఆయనకున్న క్రేజ్ ఆయనకు ఉంటుంది, మూవీస్లో ఉండాల్సిన క్రేజ్ మూవీస్లో ఉంటుంది, ఇలా ఎలక్షన్స్లో ఉండాల్సిన క్రేజ్ ఎలక్షన్లో ఉంటుంది. రీసెంట్గా పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి చాలా కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ మీద, ఎలా పడితే అలా తిట్టారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళెవరో ఏదో అన్నారని ఎందుకు పట్టించుకుంటాం, లైట్ తీసుకుని వదిలేస్తాం అంతే. చాలా అంటే బ్యాడ్గా, అంటే కామన్గా ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటారు బేసిక్గా. ఈసారి చాలా బ్యాడ్గా సైకో లాంటి పర్సన్ ఆ టైప్ ఆఫ్ ఇలా తిట్టారు. సో ఇవన్నీ ఇలా అనడం కరెక్టే అంటారు? కరెక్ట్ కాదు, వాళ్ళు చూసుకున్నాక మాది అంటే బెస్ట్. పోసాని కృష్ణమురళి అంటే బేసిక్గా ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చాలా మూవీస్ తీశారు. అత్తారింటి దారేది మూవీలో కానీ చాలా సీక్వెన్స్ చూసాం. అంత క్లోజ్లీగా మూవీస్ తీసిన వాళ్ళు ఇంత సపరేట్గా ఆయన కామెంట్ చేయడం ఏంటి, ఇంత డిఫరెన్స్ ఏంటి అంటారు? మేబీ వాళ్ళకి నచ్చకపో ఉండొచ్చు అంతే. మీకైతే పవన్ కళ్యాణ్ తప్పు చేశాడని ఏం కనపడుతుందా? లేదు అసలు. వై అంత ట్రస్ట్ ఎందుకు పవన్ కళ్యాణ్ మీద మీకు? ఆయన హీరో, ఎక్కడున్నా హీరోనే అంతే. పొలిటికల్లో ఉన్న హీరో, మూవీస్లో ఉన్న హీరోనే. ఓకే, కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు మూవీ ఒకటి వచ్చేస్తుంది తెలుసా? తెలుసు. తెలుసు. హరిహర వీరమల్లి మూవీ ఎలా ఉండబోతుంది ఈసారి, ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? మూవీ ట్రైలరే చాలా బాగుంది, సాంగ్ కూడా రిలీజ్ చేశాడు, అది కూడా చాలా బాగుంది. అయితే ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంటుంది. ఈ మూవీలో ఆయన ఓన్ వాయిస్తో మాట వినాలి సాంగ్ పాడారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ సాంగ్? అదే ఎప్పుడో సాంగ్ పాడారు, మళ్ళీ ఇప్పుడు సాంగ్ పాడారు, పక్కా హిట్ అవుతుంది ఆ సాంగ్ అయితే. మాట వినాలి సాంగ్ అనేది బేసిక్గా దీని మీద నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు బాలాజీ ఎంపీ. గతంలో అతారంటి దారిలో కాటమనాయుడు సాంగ్ పాడారు, అది ట్రోల్ చేశారు. సో అప్పుడు సూపర్ హిట్ అయిపోయింది అది మూవీ వచ్చిన తర్వాత. దీన్ని కూడా ఇలా ట్రోల్ చేస్తున్నారు కదా, ఏంటి మాట వినాలి సాంగ్? మూవీ వచ్చినాక మాట్లాడమని చెప్తాను. ఎందుకు బిఫోర్ ఇలా నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు, వై బికాజ్ అంటారు? ఇలా ఎలక్షన్స్లో ఉండడం వల్ల, మేబీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల అలా ట్రోల్ చేస్తున్నారు అంతే. పవన్ కళ్యాణ్లో నీకు ఎక్కువ ఏమి ఇష్టం? ఆయన స్మైల్, హెయిర్ అంతా బాగానే ఉంటారు. వ్యక్తిగతంగా ఏమి ఇష్టం? ఎక్కువ మూవీస్లో ఇష్టం, పొలిటికల్గా కూడా బాగానే చేస్తున్నారు, అది ఇష్టం. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి పవన్ కళ్యాణ్? గబ్బర్ సింగ్. రాబోయే రోజుల్లో ఇంకా ఫేవరెట్ మూవీస్ అవుతాయా, వస్తాయా? పక్కా వస్తాయి. పొలిటికల్ ఉన్నారు ఇంకా 2-3 మూవీస్తో క్లోజ్ అంటున్నారు. ఏం కాదు, అది అదే ఇది ఇదే వస్తాయి, పక్కా అనుకుంటున్నా వస్తాయని. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎక్కువ ఇష్టమా, మూవీస్లో ఎక్కువ ఇష్టమా మీకు? మూవీస్. కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది, రూలింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నారు, ఎవరికి ఇబ్బంది కలగట్లేదు. పవన్ కళ్యాణ్ని రాబోయే రోజుల్లో గట్టిగా టార్గెట్ చేసి కిందకి లాగేద్దామని చాలామంది చూస్తున్నారు, సొంత వాళ్ళే చూస్తున్నారు, బయట వాళ్ళు చూస్తున్నారు, సినిమా నటులు కూడా చూస్తున్నారు. ఏంటి మీ అభిప్రాయం? ఎలా చూసినా ఎక్కడున్నా మేము అభిమానిస్తాం అంతే. అంతే. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ డౌన్ అయిపోతారు, కింద లాగేద్దాం అనుకుంటున్నారు కదా, ఏమైనా ట్రబుల్ ఉండిద్దా పవన్ కళ్యాణ్కి? ఏముండదు, సాఫ్ట్గా హ్యాండిల్ చేసుకొని వస్తారు ఆయన, అది మాత్రం నమ్మకం ఉంది. ఏంటి అంత నమ్మకం, ఏంటి అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్? అదంతే తెలియదు, చిన్నప్పటి నుంచి అంతే మాకు. ఓకే, రీసెంట్గా చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఎలా పడితే అలా మాట్లాడారని చెప్పి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు ఎన్నన్నా మాట్లాడుకుంటారు, మనకెందుకు, ఎలా ఉండాలో అలా జరిగింది, ఎలా జరగాలనుకుంటే అలా జరిగింది. అంటే ఆ మాటలు కరెక్ట్ అంటారు, నిజం అంటారు? ఆ మాటలు నిజంగా పవన్ కళ్యాణ్ తప్పు చేస్తారని ఇలా మాట్లాడారు అంటారా, కావాలని మాట్లాడారంటారు? రెచ్చగొట్టే వాళ్ళు ఎన్నన్నా రెచ్చగొడతారండి. సో అలా పెడితే అలా తిట్టారు కదా, ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది? ఎవరికన్నా కోపం వచ్చింది జనరలీ, కాకపోతే ఇప్పుడు మనం బయటకు వచ్చి మాట్లాడితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు, ఎందుకు సైలెంట్గా ఏది జరిగిద్దో అది జరిగిద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు మరి మూవీస్ పరంగా చూస్తే హరిహర వీరమల్లి మూవీ వచ్చేస్తుంది కదా, ఈ మూవీ మీద నీ అభిప్రాయం ఏంటి? సూపర్ హిట్, సూపర్ హిట్. దీంట్లో మాట వినాలి సాంగ్ కూడా పాడారు కదా ఆయన ఓన్ వాయిస్తో, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, నా ప్లేలిస్ట్లో ఇంకా ఉంటుంది ఆ సాంగ్. అవునా? మరి ఈ సాంగ్ని కూడా ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రోలర్ చాలా అంటారు, వాళ్ళు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారిలో ఎక్కువ ఏమి ఇష్టం? ఎక్కువ అంటే కేరింగ్, ప్రజలకి కానీ అసలు ఆయన ఏమనుకుంటే అది చేస్తారు అంతే. మరి మూవీస్ వస్తాయంటారు, పొలిటికల్లో ఉన్నారు కదా, మూవీస్ అప్డేట్ వస్తున్నాయి కానీ మూవీస్ ఏ టైంకి వస్తాయి, ఎప్పుడు వస్తాయి కానీ అప్డేట్ ఇవ్వట్లేదు, అంటే బిజీ షెడ్యూల్ అయిపోయారు, అసలు మూవీస్ వస్తాయో రాబో అని కూడా ఆలోచనలు కూడా ఉన్నాయి చాలామందికి. మూవీ అయితే పక్కా వస్తుంది, ఎప్పుడు వచ్చినా పర్లేదు కానీ మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. వన్ కేర్ టేకర్. హాయ్ బ్రో, మీ పేరేంటి? గణేష్ అన్న. బ్రో, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, డిప్యూటీ సీఎంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూలింగ్ ఎలా చేస్తున్నారు? ఫస్ట్ బాగా చేస్తున్నారు అన్న. డిప్యూటీ సీఎం ఇప్పటిదాకా ఏపీలో ఇప్పటిదాకా ఎవరు రాలా.
డిప్యూటీ సీఎం గురించి. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం గురించి వచ్చి ఇంత చేశాడంటే మన ఏపీనే. మన 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గురించి తప్పితే ఎవరికి తెలియదు మ్యాక్సిమం. డిప్యూటీ సీఎంకి పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ ద్వారా అంటారా? పేరుకి హైప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ద్వారానే డిప్యూటీ సీఎంకి హైప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ లేకపోతే డిప్యూటీ సీఎం అంటే మామూలుగా ఎవరికి తెలియదు. మన రాష్ట్రంలో ఏపీ ద్వారా వచ్చిందంటే డిప్యూటీ సీఎం ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారానే. డిప్యూటీ సీఎంకి ఒక నేమ్ వచ్చిందంట పవన్ కళ్యాణ్కి. సరే, పవన్ కళ్యాణ్ని చాలా మంది కిందకి లాగేద్దాం, ట్రోల్ చేద్దాం అంటే అని చాలా మంది ట్రై చేస్తున్నారు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? అన్న, పవన్ కళ్యాణ్ని లాగాలంటే అంత ఛాన్స్ లేదన్న. ముందు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రేంజే వేరు. పవన్ కళ్యాణ్ సినిమాలోకి వచ్చి రాజకీయాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వేరు. మరి రీసెంట్గా సొంత ఆయన సినీ ఫీల్డ్లో ఉన్న సొంత అంటే పక్కపక్కన చేసిన పర్సనే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఒక సైకో, ఒక పవన్ కళ్యాణ్ నీకంటూ కూతురు ఉంది అనే నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో ఆయన ఎలా పడితే అలా తిట్టాడు. అంటే నీ ఒపీనియన్? అంటే అన్న, వాళ్ళకి అంటే మనీ ఇష్యూ ఉండిద్ది అన్న. వాళ్ళని తెలుసుగా, వైఎస్ఆర్సీపీ అంటే మనకి తెలుసు కదా, వైఎస్ఆర్సీపీ మనీ ఇచ్చి చెప్పించారు. అది డిప్యూటీ సీఎం ద్వారా ఎంత ఉన్నారో ఏంటో విజయవాడ మన ఏపీ మొత్తం తెలిసిందే. లాగాలంటే ఎవరు లాగేదేం లేదు, తెలిసిందే కదా. ఊరుకోరంటారా పవన్ కళ్యాణ్ జోలికి? పవన్ కళ్యాణ్ జోలికి వస్తే అసలు ఊరుకునేది లేదన్న. రీసెంట్గా నన్ను మాట్లాడినారు కదా, ఆ సమయంలో మీకు ఏమనిపించింది అన్ని మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్? అంటే మన తెలిసిందే కదా, ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఏదో వాగుతారు, మనకి తెలిసిందే. డైరెక్ట్గా వచ్చి మాట్లాడేది ఏమి ఉండదు, ఫ్రేమ్ కోసం మాట్లాడతారు. డైరెక్ట్గా రమ్మంటే వచ్చేది ఏమీ లేదు. అది విషయం. ఓకే, మరి ఏంటి ఎంతమంది ఇలాంటి వాళ్ళు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్కి ఏమైనా ఇద్దంటారా, లేకపోతే ట్రబుల్ ఏమైనా? పవన్ కళ్యాణ్ రేంజే వేరన్నా. ఎంతమంది కాదు, వైఎస్ఆర్సీపీ డైరెక్ట్గా వచ్చినా సరే డైరెక్ట్గా మాట్లాడేది ఏం లేదు. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు, అంతకు మించి ఏం లేదు. అర్థమైనా? పవన్ కళ్యాణ్లో నీకు ఎక్కువ ఏమి ఇష్టం? పవన్ కళ్యాణ్లో ఎక్కువ ఏమి ఇష్టం మీకు? పవన్ కళ్యాణ్ రాజకీయం అన్న, హెల్పింగ్ నేచరు. అంతకు మించి ఇప్పటిదాకా నేను వచ్చి డిప్యూటీ సీఎం అంటే ఇప్పటిదాకా నాకు తెలీదు. డిప్యూటీ సీఎం వచ్చి మాట్లాడాడంటే ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. డిప్యూటీ సీఎం ఏంటంటే ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం. అది అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు మూవీస్ కూడా వచ్చేస్తున్నాయి. హరిహర వీరమల్లి మూవీ, ఈ మూవీ ఎలా ఉండబోతుంది? రేపు మనకి 28న రిలీజ్ అయ్యి ఉంది. ఆ రోజు ఆగేదేలన్న. విజయవాడ అంటే ఏంటో, రాజకీయం ఏంటంటే ఆ రోజు చూస్తారు. అంటే దీంట్లో మాట వినాలి సాంగ్ కానీ సెకండ్ సాంగ్ కానీ చాలా అంటే చాలా రిలీజ్ అయినాయి కదా. దానికి వచ్చిన హైప్ ఇప్పటిదాకా ఏ సాంగ్కి రాలేదన్న. దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు కదా, నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు కదా. ఆయన ఓన్ వాయిస్తో పడారు బాగాలేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. లేదన్న, ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ ఎంత చేసినా సరే మనకి ఏమి ఊడేది ఏం లేదు, చేసేది ఏం లేదు. అది చెప్తున్నా.